వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఇతర కులస్తులు షాపులు పెట్టకూడదు, ఇతర మతాల వాళ్ళు షాపులు పెట్టకూడదు, ఇతర కులస్తులు షాపులు పెట్టకూడదు. నాయ బ్రాహ్మణులకు న్యాయం చేయాలి, నాయ బ్రాహ్మణులకు హక్కులు కల్పించాలి, నాయ బ్రాహ్మణులకు హక్కులు కల్పించాలి. కుల వృత్తులకు న్యాయం చేయాలి, నాయి బ్రాహ్మణుల కుల వృత్తులకు న్యాయం చేయాలి, నాయి బ్రాహ్మణుల కుల వృత్తులకు న్యాయం చేయాలి. నాయ బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి, నాయ బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి, నాయ బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి. రండినా వద్దులే వెనకాల వద్దు. పుట్టినప్పటి నుంచి ఈ కులవృత్తులు చేసుకుని జీవనం కొనసాగిస్తుంది. ఈ బీసీ కులంలో ప్రధాన కులమైన నాయ బ్రాహ్మణ కులం సార్. ప్రస్తుతం ఏమిటంటే వీళ్ళ షాపులకు ఆపోజిట్గా ఇతర మతస్థులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ షాపులు పెట్టి, అంటే ఇక్కడ సంఘంలో సభ్యులు కాకుండా అసోసియేషన్లో పర్మిషన్ తీసుకోకుండా షాపులు పెట్టి వీళ్ళు పుట్టబడుతున్నారు సార్. అది తమ దృష్టి తీసుకొస్తున్నారు సార్. వాళ్ళు ఎటువంటి ఆధారం లేకుండా వాళ్ళు ఇక్కడ పెట్టినారు సార్. దానివల్ల వీళ్ళకు జీవనాధారం చాలా కష్టపడుతున్నారు సార్. అంటే ముందే కార్పొరేట్ సంస్థల ద్వారా మీకు తెలియదు ఏం లేదు సార్. కార్పొరేట్ సంస్థల ద్వారా కులవృత్తులకి చాలా అన్యాయం జరుగుతుంది. మా బీసీ కులాల్లోనే అన్ని అన్యాయం జరుగుతూ ఉంది. పట్టణ ప్రజలకు మరియు కమ్యూనిస్ట్ సార్కి నమస్కారము. మొదటిగా ఏమంటే పలమనేరులో నాయ బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన షాపులు కొంతమంది నిర్వహిస్తున్నారు. చేసి బయట రాష్ట్రాలను ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చే కన్నా వాళ్ళని కూడా కానీ షాపుల్లో ఎవరు చేర్పించుకోవద్దండ. వాడు ఎవరైనా తెలిసినవాడు అయితే షాపులో చేర్పించుకొని పని కల్పించండి. బయట వాళ్ళకి ఎవరు కానీ పని కల్పించొద్దండి ఎవరు కానీ దయచేసి. ఇంకో విషయం ఏమంటే, రెండో విషయము, బీహారు, ఢిల్లీ, మహారాష్ట్ర బయట ఇంకా బెంగళూరులో పనిచేస్తారు. బెంగళూరు ఇంకా ఇక్కడికి ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా షాపులు పెట్టేస్తున్నారు. ఇక్కడ వచ్చి షాపులు పెట్టేస్తే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ పరిస్థితి ఏమి? కాబట్టి పలమనేరు ప్రజలు కూడా గమనించండి. ఎవరు ఫస్ట్ ఇంకా ఉన్నారు, ఎవరు పాత వాళ్ళు, ఎవరు కొత్త వాళ్ళు గమనించి ప్రజలు కూడా సహకరించాలా. దయచేసి ప్రజలు మరియు కమ్యూనిస్ట్ సార్ కూడా కానీ దీని గురించి చర్య తీసుకొని ప్రతి ఒక్కరూ దీన్ని. నా పేరు నరేంద్ర కుమార్, పలమనేరు గంటావులో ఉంటాను. ఈరోజు మా పలమనేరులో మా నాయ బ్రాహ్మణ కులస్తులకు చాలా అన్యాయం జరుగుతుంది. మా నాయ బ్రాహ్మణ కులస్తులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వేరే కులస్తులు వచ్చి, ఢిల్లీ నుంచి, యూపీ నుంచి, బీహార్ నుంచి వచ్చి ఇక్కడ అన్ని మతస్థులు మా పలమనేరులో షాపులు పెట్టి మా నాయ బ్రాహ్మణులు పట్టగొడుతున్నారు. ఇప్పటికే కరోనా కాలం వచ్చి మేము చాలా దిగజారిపోయాం. మా పరిస్థితులు చాలా మోసంగా ఉంది. ఇప్పుడు ఏమిటంటే బయట నుంచి వచ్చి వీళ్ళు షాపులు పెట్టి వీళ్ళు డిజైన్లు చేసి ధరలు అయితే తక్కువ ధరలు తీసుకొని మా కడుపులు కొడుతున్నారు. కాబట్టి పలమనేరు మన ప్రభుత్వం వారు కంపల్సరిగా మాకేదైనా న్యాయం చేయాలని కోరి పలమనేరు కమిషనర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చేదానికి అందరూ వచ్చినాము. అందరికీ నమస్కారం. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం బీసీ కులాలు. బీసీ కులాల్లో అత్యంత వెనుకబడి కులాల్లో ఒక కులమైన నాయి బ్రాహ్మణ కులం భారతదేశం పుట్టినప్పటి నుంచి కూడా కులవృత్తుల్ని ఆధారంగా జీవనం చేస్తున్న కులం నాయి బ్రాహ్మణ కులం. బిడ్డ పుట్టినప్పటి నుంచి, ముక్కు పొల్ల కుట్టేటప్పటి నుంచి వాళ్ళు పెళ్ళయ్యేంత వరకు కూడా నాయి బ్రాహ్మణులు వెళ్ళి ఆ మంగళ వాయిద్యాలు చేయందే కూడా ఏ ఇంట్లో కూడా శుభకార్యం జరగదు. అట్లాంటి పవిత్రమైన కులం నాయి బ్రాహ్మణ కులం. అలాగే ఊర్లో కానీ దేవస్థానాల్లో కానీ నాయ బ్రాహ్మణులు లేనిదే ఏ శుభకార్యములు జరగదు, ఏ దేవుని కార్యక్రమము జరగదు. ప్రతి కుల మత వర్ణ లింగ భేదాలకు అతీతంగా నాయ బ్రాహ్మణులు లేని ప్రదేశం అంటూ ఎక్కడ లేదు. అంతటి పవిత్రమైన కులం, ఎంతో గొప్ప వృత్తి కలిగిన కులం నేడు కార్పొరేట్ వ్యవస్థతో అనేక సంస్థలు కార్పొరేట్ రూపంలో షాపులు పెట్టి
ఈరోజు మా నాయ బ్రాహ్మణులకు కుల వృత్తులకు చేసుకోవడానికి చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. ఎందుకంటే అందరూ కూడా కార్పొరేట్ వ్యవస్థలతో వెళ్ళి ఇక్కడ ఇలాంటి షాపులకు నిరాదరణ అయిపోతూ ఉంది. కాబట్టి మేము ప్రభుత్వానికి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేసేది ఏమంటే, భారత సంస్కృతి సాంప్రదాయంలో భాగమైన నాయి బ్రాహ్మణ కులాన్ని ఆదుకోవాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము కోరుతున్నాం. వాళ్ళకి షాపులు పెట్టుకోవడానికి, అదేవిధంగా కార్పొరేట్ వ్యవస్థ మాదిరి కూడా మా వాళ్ళు కూడా పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి షాపుకు కూడా 25 లక్షల రూపాయలు 50% సబ్సిడీతో 25 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు మా నాయి బ్రాహ్మణులు షాపులు పెట్టుకోవడానికి, దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఇవ్వాలని చెప్పి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే, వేరే కులస్తులు ఇక్కడికి వచ్చి షాపుల్లో పెట్టుకొని ఇక్కడ ఉండి ఇక్కడ షాపుల్లో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ ఫస్ట్ నుంచి వ్యాపారం వృత్తి చేసుకునే వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడికి అసోసియేషన్కి సంబంధం లేని వాళ్ళు ఇక్కడ షాప్ పెట్టుకున్నారు. ఇక్కడ ఏ షాప్ పెట్టాలన్నా అసోసియేషన్తో సంబంధం పెట్టుకొని పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి. కాబట్టి మున్సిపల్ అధికారులు వాళ్ళు వారిపైన కఠిన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము మున్సిపల్ అధికారిని ఈరోజు కోరుతున్నాం. పుట్టుకతోనే నాయ బ్రాహ్మణులు ఈ కులవృత్తి చేస్తున్నారు. దీంతో అన్ని మతస్థులు ఇది చేయడానికి వీల్లేదు. వాళ్ళు వచ్చిన వల్ల ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి కులవృత్తి ఆధారంగా జీవనం పొందుతున్న మా వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మున్సిపల్ అధికారులు వాళ్ళు ఇక్కడ షాపులు పెట్టుకోకూడదు అని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము మున్సిపల్ అధికారులని మేము కోరుతున్నాం.